ఈరోజు మన ఎంటీ స్టమక్ వెయిట్ వచ్చేసి ఇప్పుడే మన రన్నింగ్ అయితే కంప్లీట్ చేసుకొని సేమ్ నేను ఎక్సర్సైజ్ చేసిన స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇందాక గ్రౌండ్లోనైతే ఏం మానా మజా వచ్చిందా. పూర్వలు కొట్టుకుంటారు ఇద్దరు, ఒక గ్యాంగ్ ఏదో గేమ్ ఆడడానికి వచ్చారు. వాడు బాల్ ఇట్లా వేస్తారే, ఇట్లా కాదు రాబాయ్, అట్లా పోయింది రాబాయ్ అని చెప్పి వాడు లేదురా ఇట్లనే పోయిందని వీడు. మధ్యలో ఉన్న దోస్తు వాళ్ళందరూ ఆ పనికే చూస్తారు, ఎవ్వడు ఆగుతలేడు. ఏమైనా కొట్టుకుంటారు ఇద్దరు పూర్వలు, ఆపుతున్నా కూడా ఆగుతలేరు. అరే ఎట్లున్నారని అంటే నాయన మన చిన్నప్పుడు గుర్తొచ్చినాయి రా భయ్. నేను మా దోస్తు కిట్టాడు అందరం ఏమైనా కొట్లాడుకుంటుండేనా, ఇట్లా చేసిరు అట్లా చేసిరు, బాల్ ఇది అది ఇది అని అనుకుంటా. నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. మీరు కూడా చూస్తే మీకు కూడా పక్క గుర్తొస్తాయి. మీరు కూడా లేవురి తిరుగురి బయటకు పోరి, అర్థమవుతుంటుంది పూర్వల కొట్లాటలు అవి ఇవి చూస్తుంటే మీకు కూడా మీ చిన్నప్పుడు రోజులు గుర్తొస్తుంటాయి. ఏం చిన్న చిన్న పంచాయతీలకు మనం పెట్టుకున్నాం రాని ఇప్పుడు అనిపిస్తుంది. సో మనమైతే మన వర్కౌట్ షురూ చేద్దాం చలో. సో మనం మన రన్నింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే జంపింగ్ జాక్స్, హై నీస్, ప్లాంక్, షోల్డర్ ట్యాప్ అండ్ మౌంటైన్ క్లైంబింగ్, ఈ 5 వేరియేషన్స్ అయితే ఈరోజు మనం చేద్దాము. ఈచ్ 50 చేసి అండ్ ప్లాంక్ ఒకటి మనం మ్యాక్సిమం పుష్ చేద్దాం. లెట్స్ డూ ఇట్. అన్న ఒకటే లొకేషన్లో వేస్తే బాగోదని చెప్పి లొకేషన్ షిఫ్ట్ చేద్దామని చెప్పి, ప్లాంక్ గురించి మనకు ప్రాపర్గా ఒక ఫ్లాట్ సర్ఫేస్ కావాలని వెతికితే ఇది ఒకటి దొరికింది. సో దీని మీద మనం ప్లాంక్ అయితే వేసుకుందాం. మిగిలిన వేరియేషన్స్ కూడా అక్కడనే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు అసలైన మజా వచ్చేది దీనికి, ర్యాంప్. డే 2 వర్కౌట్ అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు అసలైన ఛాలెంజ్ ఉంది నాకు, ఈ కొండ దిగుడు. సార్ చూడరు ఎట్లుంది చూడరు. ఇప్పుడు ఇడికెళ్ళి దిగుకుంటా మనం ఆడదాకా పోవాలి. ఆడ కింద కనిపిస్తుందా ఆ వాటర్ ట్యాంక్ అవతల అటు సైడ్, చినిగిపోద్ది. చలో దిగనైతే దిగుదాం. హైలైట్ ఉన్నది एक सिक भाई साहब. ఈరోజు మనం అయితే లేట్ అయిపోయినాం, బట్ ఫిర్బీ ఖచ్చితంగా డిసైడ్ అయినాం కాబట్టి చేయాల్సిందే. మీరు కూడా లేట్ అయినా కూడా ఏదైనా చేయడంలా, లేట్ అయితే లైట్ తీసుకోవడం అట్లాంటివి ఏం చేయకూరి. చిల్లు ఏం కాదు, లేట్ అయినా సరే స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఏ టైం అనేది సెకండరీ. నువ్వు ఆ డేకి టాస్క్ కంప్లీట్ చేసినా లేదా అనేది ప్రైమరీ, రైట్? ఇదేం ఇయర్లీ చెక్కించి కాదు కదా, నువ్వు కరెక్ట్గా టైంకి అన్నీ ఫినిష్ చేయాలని నీకే. చలో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుక్ సిరీస్. సో మనమైతే కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్లో సెకండ్ చాప్టర్కి అయితే వచ్చేసినాము. అండ్ సెకండ్ చాప్టర్లో ఏంటి అని అంటే చాయిసెస్. సో మనం తినే తిండి, చేసే పని, వీటన్నిటిని బట్టి మన చాయిసెస్ అనేది, మన లైఫ్ స్టైల్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని చాలా తక్కువ అంచనా వేస్తారు అందరూ. డైలీ ఒక 10 minutes ఏదైనా మనకు నచ్చిన పని ఆర్ కాన్సన్ట్రేషన్ తోటి చేయడం అనేది చేస్తే మన లైఫ్ ఎంత బెటర్గా అవుతుందో అనేది మీరు ప్రాక్టికల్గా చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. సో మీరు చేసే చిన్న చిన్న చాయిసెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా మ్యాటర్స్. అండ్ దీంట్లో సెకండ్ టాపిక్ వచ్చేసి తక్కువ అంచనా వేయడం. సో నేను ఒకవేళ నాకు బాగా నా దగ్గర నా పాకెట్లో 100 రూపీస్ ఉన్నాయి, నేను జంక్ ఫుడ్ తినాలా మంచి ఫుడ్ తినాలా, ఈ 2 చాయిసెస్లో ఏదైతే మీరు చాయిస్ మేక్ చేస్తారో దాన్ని బట్టి మీ బాడీ అనేది తయారవుతుంది. సో మీరు లైట్ ఫుడ్ తింటే లైట్గా ఉంటుంది మీ బాడీ అండ్ హెల్తీగా ఉంటారు. ఒకవేళ హెవీ ఫుడ్ తింటే డైజెషన్కి టైం తీసుకొని మీరంతా డ్రౌజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇలాగే ఇంకా కొన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఒక డే వర్కౌట్ అనేది స్కిప్ చేస్తే ఏం కాదులే అని అనుకుంటారు, బట్ ఆ ఒక డే నెక్స్ట్ డేకి, ఆ నెక్స్ట్ డే ఇంకొక డేకి అనేది దారి తీస్తుంది. సో మీరు డెఫినెట్గా ఏదైనా సరే ఒక పనిని అయితే స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక డేలో మీరు కంప్లీట్ వర్కౌట్ చేయకపోయినా
ఆ వర్కౌట్కి రిలేటెడ్గా అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ వాక్ చేసినా కూడా మీరు మీ గోల్కి అలైన్ అయి ఉంటారనమాట. సో మీరు ఒకవేళ చదువుకుందామని అనుకున్నారు, ఆ చదువుని కూడా పక్కకు పెట్టేసి ఇంట్రెస్టింగ్ ఏదో టీవీలో మూవీ కానీ లేదా సాంగ్ కానీ ఏదైనా వినపడంగానే మనం అటు వెళ్ళిపోతాం. సో అట్లా వెళ్ళిపోయినా కూడా మనకు దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అట్లీస్ట్ మీరు అనుకున్నప్పుడు ఒక 10 మినిట్స్ కాకపోతే 5 మినిట్స్ అయినా కూడా మీరు చదవడం అనేది ఏదైతే అనుకున్నారో అది చేస్తే మీరు మీ గోల్స్కి అలైన్ అయి ఉంటారు. అండ్ 100% రెస్పాన్సిబిలిటీ అయితే మీ చాయిసెస్ మీ చేతిలోనే ఉంటాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను మా ఓన్దే తీసుకోండి, నాకు బ్రేక్ వెళ్ళాలని లేకపోయినా కూడా మా ఫ్రెండ్ గారు తీసుకుపోగానే నేను వెళ్ళిపోతూనే ఉంటా. సో అట్లా వెళ్ళడం వల్ల ఏమవుతుంది అని అంటే నీ చాయిస్ కాదు అది. సో నీ చాయిస్ ఏంటి, నువ్వు మేక్ చేసేదే నీ చాయిస్. సో బీ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ యు ఆర్ చూసింగ్ ఇన్ లైఫ్. అండ్ నెక్స్ట్ ఏంటనంటే ఫస్ట్ స్టెప్ ఏదైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్లో గోల్స్ ఆర్ ఏదైనా కూడా పెట్టుకున్నప్పుడు చెయ్యాలి అని అనుకున్నప్పుడు దాన్ని మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటే ఓవరాల్ ఒక డేలో మీ ప్రయారిటీ అదే ఉండాలి. సో అదే ఉండాలి అని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ మీ ఫోకస్ అనేది దీని మీదే ఉండాలి. డైలీ ఒక 10 మినిట్స్ దీనికి మీరు ఫిట్ ఆల్ మీరు చదువుకోవడం గురించి కానీ బాడీ ఫిట్నెస్ గురించి కానీ దేని గురించి అనుకున్నా కూడా దాని మీద మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసి దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. అప్పుడే మీరు అనుకున్నది చేయగలుగుతారు. సో ఈ టాపిక్ ఓవరాల్ సమ్మరీ అయితే చాయిస్. సో మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టే మీరు అవుతారు లైఫ్లో. సో దట్ ఈజ్ వాట్. అండ్ నేను ఈ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేశానో నేను పర్టికులర్గా అనుకున్నాను ఒక డేలో ఎంత లేట్ అయినా ఏదైనా సరే నేను ఖచ్చితంగా ఇది చేయాలి అని అనుకున్నాను, దాన్ని ప్రయారిటైజ్ చేయడం. అండ్ నా చాయిస్ ఇది నేను మేక్ చేస్తున్నాను కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో చేసినాను. థ్యాంక్ యూ. మన వీడియో లాస్ట్ 24 అవర్స్లో ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్ చూసారు. బట్ చూసిన వాళ్ళందరూ స్కిప్ కొట్టే చూసారు ఎందుకబ్బా అంటే ఓన్లీ అందరికీ స్టాక్ మార్కెట్ రిలేటెడే కావాలా, ఇంకేమొద్దా? ఫైన్. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రమోట్ చేయండి మన ఛానల్ని. అండ్ ఓకే, కమింగ్ బ్యాక్ టు టాపిక్. సో స్టాక్ మార్కెట్లో ఈరోజు నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా అసలు మనం డబ్బులు ఎలా సంపాదిస్తాం స్టాక్ మార్కెట్ నుండి. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు అండ్ సెకండ్ వన్ ఈజ్ డివిడెంట్. సో క్యాపిటల్ గెయిన్కి డివిడెంట్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే క్యాపిటల్ గెయిన్ ఒకవేళ మీరు ఆ షేర్ని ఇప్పటికిప్పుడు కొనేసి ఒక 1-2 డేస్లో మీకు అది మంచి రిటర్న్ రాగానే అమ్మేస్తారు అనుకోండి, సో దాన్ని క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేస్తారు. డివిడెంట్ అంటే ఏంటంటే మీ దగ్గర ఆ షేర్ ఏదైతే ఉంటుందో మీరు జస్ట్ ఇన్వెస్టర్ లాగా ఇన్వెస్ట్ చేసి అలాగే ఉంటే సో అప్పుడు మీరు దానికి ఆ కంపెనీకి ఏదైతే ఉన్నారో యు ఆర్ ఆల్సో ఏ షేర్ హోల్డర్. సో షేర్ని హోల్డ్ చేస్తున్నారు కదా, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైక్ కంపెనీ. సో మీకు కంపెనీ క్వార్టర్లీ బేసిస్లో ఇయర్లీ బేసిస్లో ఏదైతే మీకు దాని ఎర్నింగ్స్ అయితే ఏదైతే ఉంటాయో ప్రాఫిట్స్ ఏవైతే వస్తాయో ఆ ప్రాఫిట్లో నేను మీకు నిన్న ఎగ్జాంపుల్ ఇచ్చానుగా వేదాంత అని చెప్పి, సో అది ఎవ్రీ క్వార్టర్ డివిడెండ్ పే చేస్తుంది అనమాట కస్టమర్స్కి, సో వాళ్ళ షేర్ హోల్డర్స్కి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని కంపెనీస్ 6 మంత్స్కి చేస్తాయి, కొన్ని కంపెనీస్ ఇయర్లీ చేస్తాయి. సో ఇలా మీకు ఆ కంపెనీ సో ఇట్లా అయితే మీరు ఆ కంపెనీ నుండి మీకు ప్రాఫిట్స్ అనేది మీరు కూడా షేర్ హోల్డర్ కాబట్టి మీకు కూడా ఇస్తారు. సో ఈ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉందో అది వేరియస్ టైప్స్లో ఉంటాయి అన్నమాట. సో వేరియస్ టైప్స్ అంటే చాలా రకాలుగా ఉంటాయి, అవి ఎట్లా అయింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీరు ఆ షేర్ని ఈరోజు కొని ఈరోజే అమ్మేసినా కూడా మంచి ప్రాఫిట్కి, లాసెస్కి కాదు, దాని క్యాపిటల్ లాస్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ మాత్రమే ఉంటుంది మనం మాట్లాడుతుంది. సో ఈరోజు కొని ఈరోజే అమ్మేస్తే ఇట్ ఈజ్ ఏ క్యాపిటల్ గెయిన్. ఈరోజు కొని వారం రోజులకు అమ్మేసిన ఇట్ ఈజ్ ఏ క్యాపిటల్ గెయిన్. ఈరోజు కొని 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్కి అమ్మేసిన ఇట్ ఈజ్ ఏ క్యాపిటల్ గెయిన్. బట్ ఇలా తొందరగా ఇమ్మీడియట్గా అమ్మేయడం ఆర్ వీక్ తర్వాత అమ్మేయడం, సో వీటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ అంటారు. ఇవన్నీ ఒక వేరే సెగ్మెంట్ ఆఫ్ ట్రేడింగ్ కిందకి వస్తాయి. అవి కూడా మనము నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేర్చుకుందాం మనము. సో ఈ రోజుకైతే నేను మీకు క్యాపిటల్ గెయిన్స్ అండ్ అసలు మనము స్టాక్ మార్కెట్ నుండి డబ్బులు ఎలా సంపాదిస్తాము మెయిన్లీ దాని రిలేటెడ్గానైతే నేను వీడియో అనుకున్నాను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అసలు స్టాక్స్ ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి అండ్ ఇన్వెస్టింగ్ ఎట్లా చేయాలి అని అనుకుంటే అయితే సో మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అఫిలియేటెడ్గా సో వాటి రిజిస్టర్డ్గా కొన్ని సెబీ రిజిస్టర్డ్గా మనకు కొన్ని
ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో ట్రేడింగ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్స్ అవి జీరోదా అని అండ్ అప్స్టాక్ అని గ్రో అని, సో ఏంజిల్ వన్ బ్రోకర్, ఐసిఐసిఐ బ్యాంక్స్ రిలేటెడ్ కూడా ఉంటాయి. సో వీటన్నిటికంటే నేను బెస్ట్గా సజెస్ట్ చేసేది అయితే మాత్రం అప్ అప్స్టాక్ ఒకటి అండ్ జీరోదా. సో ఈ రెండే ఎక్కువ ఉంటాయి చేయడానికి, చాలామంది అయితే అవే యూజ్ చేస్తుంటారు. సో ఓకే గైస్, సో ఈరోజు వీడియో అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ వీటి గురించి తెలుసుకుందాం మనం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.